సో ప్రెజెంట్ అంటే నాకు తెలిసి లేకపోతే నా చుట్టుపక్కల వాళ్ళు కానీ ఒక టాపిక్ అయితే చాలా ఎక్కువగా అనుకుంటున్నారు, టాపిక్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. అసలు అది ఏంటి అని చెప్తాను మీకు. హెచ్పివి వ్యాక్సిన్, ఇది చాలామందికి డౌట్లు ఉన్నాయి. అసలు వేసుకోవాలా వద్దా, అవసరమా, ఏ ఏజ్లో వేసుకోవాలి, ఎన్ని డోసేజెస్ వేసుకోవాలి, సో దీని గురించి ఒకసారి. ఎస్, ఇప్పుడు అందరూ ఒక వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నారు. హెచ్పివి వ్యాక్సిన్ అనేది వెరీ కరెక్ట్. నార్మల్గా క్యాన్సర్కి దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఆర్ క్యాన్సర్కి దెర్ ఇస్ నో వ్యాక్సిన్. అంటే క్యాన్సర్ స్టేజ్ వచ్చాక దాని ట్రీట్మెంట్ ఉంది, కానీ రాకుండా ఉండడానికి ఏ క్యాన్సర్కి లేదు, ఎక్సెప్ట్ ఫర్ వన్ క్యాన్సర్ కాల్డ్ సర్వైకల్ క్యాన్సర్. అంటే గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. అది రాకుండా ఉండడానికి దెర్ ఈస్ అ వ్యాక్సిన్ కాల్ హెచ్పివి వ్యాక్సిన్. ఈ హెచ్పివి అంటే ఒక వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో దీనికి సంబంధించిన వ్యాక్సిన్ ఇస్తే కరెక్ట్ టైం కరెక్ట్ డోస్లో ఇస్తే మనకు క్యాన్సర్ని ఫైట్ చేసే టెండెన్సీ ఉంటుంది. అది రాకుండా ఉండడానికి అర్లీగా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం. అంటే ఈ క్యాన్సర్ వల్ల వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఇనిషియల్గా చాలా వైట్ డిశ్చార్జ్ రావడం, తర్వాత ఇన్ఫెక్షన్ లెవెల్స్ ట్రీట్మెంట్కి తగ్గకపోవడం, కుర్పులు అవ్వడము, లాస్ట్ క్యాన్సర్. సో ఈ క్యాన్సర్ అనేది మనకు చాలా ఒక 10 to 15 years లేటెన్సీ పీరియడ్ అంటారు. అంత టైం ఇచ్చినప్పుడు మన ఈ టైంలో ఎక్కడన్నా వ్యాక్సిన్ ఇచ్చినా మనకు దానికి ఫైట్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో అది ఒట్టి మన సర్వైకల్ క్యాన్సర్కే ఉంది, ఇంకా ఏ క్యాన్సర్కి లేదు. సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రొటీన్గా పీడియాట్రిక్ వ్యాక్సినేషన్లోనే ఇంట్రడ్యూస్ చేసింది. యూజువల్గా ఇది 9 to 14 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి, బాయ్స్ యాజ్ వెల్ యాజ్ గర్ల్స్. ఇట్ ఈస్ రికమెండెడ్ ఫర్ బోత్. బాయ్స్కి కూడా, బాయ్స్కి కూడా యాజ్ వెల్ యాజ్ అమ్మాయిలకు పీరియడ్ తోటి సంబంధం లేదు. అమ్మాయి పెద్ద మనిషి అయినా అవ్వకపోయినా ఇట్ ఈస్ రికమెండెడ్. 9 to 14 years ఉన్న వాళ్ళకి 2 doses వేస్తాం. ఫస్ట్ డోస్, తర్వాత 6 నెలల తర్వాత సెకండ్ డోస్ వేస్తాం. దాంట్లో వెరైటీస్ ఉన్నాయి, 4 vaccines ఉన్నాయి, 9 vaccines ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అనేది 9 strains అంటే 9 type of వైరస్ కవర్ చేసే వ్యాక్సిన్స్ ఉన్నాయి. అంతకుముందు ఒక 10-15 years బ్యాక్ ఓన్లీ 4 strain వైరస్ ఉండేది. ఇప్పుడు 9 strain వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో ఎవరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అఫోర్డబుల్ ఉన్నారు, ఇట్లాంటి అవగాహన ఉంది, ఆర్ఎల్స్ ఫ్యామిలీలో సర్వైకల్ క్యాన్సర్ అమ్మమ్మలకి, నానమ్మలకి, పిన్నికి హిస్టరీ ఉన్నప్పుడు ఖచ్చితంగా 9 strain వైరస్ వ్యాక్సిన్ వేసుకుంటే చాలా బెనిఫిషియల్. ఇది అమ్మాయిలకి ఎట్లయినా వేస్తాము, వాళ్ళకు సర్విక్స్ ఉంటుంది. పెద్ద మనిషి అవ్వక ముందు వేస్తే దాని ఎఫిషియన్సీ బాగా ఉంటుంది, పెద్ద మనిషి అయ్యాక కూడా తీసుకోవచ్చు. అబ్బాయిలు ఎందుకు వేస్తామంటే, అబ్బాయిలు దే ఆర్ క్యారియర్స్ ఆఫ్ దిస్ వైరస్. యూజువలీ వైరస్ ఇస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్, అబ్బాయిల నుంచి అమ్మాయిలకు వస్తుంది. సో బికాస్ బాయ్స్ ఆర్ క్యారియర్స్, బాయ్స్ కి వేస్తే ఆ క్యారియర్స్ అనేది ఉండరు. సో దే వోంట్ ట్రాన్స్మిట్ టు దర్ ఫీమేల్ పార్ట్నర్. వాళ్ళ రిప్రొడక్టివ్ ఏజ్ వచ్చాక ట్రాన్స్మిషన్ అనేది చాలా తక్కువ. సో బాయ్స్ కి ఏ ఏజ్ లో వేయాలి? 9 to 14 years అంతే. ఈ ఏజ్ వరకు 2 doses వేస్తాము. ఆఫ్టర్ 14 years అమ్మాయిలకి ఇస్తాం. 15 to 45 years ఆఫ్ ఏజ్ వరకు తీసుకోవచ్చు. సో 15 to 45 years తీసుకునే వాళ్ళకి 3 doses ఇస్తాం. 0, 2 and 6 months ఫస్ట్ డోస్ ఇస్తాం, మళ్ళీ 2 నెలలకి, మళ్ళీ 6 నెలలకి ఇస్తాం. అది బెటర్ గా 9 వైరస్ కవర్ అయ్యే వ్యాక్సిన్ ఇస్తే బెటర్. సో ఎంత అర్లీగా ఇస్తే ఆ వ్యాక్సిన్ ఎఫికసీ అంత బెటర్ గా ఉంటుంది. బిఫోర్ ఫస్ట్ ఇంటర్ కోర్స్, బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్ అయ్యే ముందుకి ఇస్తే ఇంకా బెటర్ ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ ఇస్తే బెటర్ ఉంటుంది. సరే పిల్లలు అయిపోయాక కూడా దాని ఎఫికసీ బెటర్. అంటే అబ్బాయిలకి ఓన్లీ 14, ఆ తర్వాత మరి ఛాన్స్ లేదా? అబ్బాయిలకు యూజువల్ 14 years తర్వాత ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. అంటే దేర్ ఆర్ సమ్ గైడ్ లైన్స్, అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ఇట్ ఇస్ నాట్ రికమెండెడ్. సో ఇప్పుడు వచ్చేది హెచ్పివి వ్యాక్సిన్ అనేది కొత్తగా చాలా కంపెనీస్ వస్తున్నాయి, కానీ రెగ్యులర్ గా వాడే కంపెనీస్ అయితే 2 ఉన్నాయి మన ఇండియాలో, సర్వరిక్స్ అండ్ గార్డసిల్ అని. 2 మంచి కంపెనీసే. సో 9 strain వ్యాక్సిన్ కవరేజ్ తీసుకుంటే ఇప్పుడు అందరు రిప్రొడక్టివ్ చిల్డ్రన్ కి ఇస్తున్నాం, స్కూల్ గోయింగ్ కిడ్స్, కాలేజ్ పిల్లలు చాలా మంది అవగాహన వస్తుంది, వాళ్ళే వచ్చి అడుగుతున్నారు. బిఫోర్ మ్యారేజ్ తీసుకుంటున్నారు, పెళ్ళయ్యాక తీసుకుంటున్నారు, పిల్లలు అయ్యాక కూడా తీసుకుంటున్నారు. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడైనా తీసుకోవాలి అని అనుకుంటే దే షుడ్ నాట్ బి ఇన్ ద పెరి కన్సెప్షన్ పీరియడ్. అంటే కన్సీవ్ అయ్యే పీరియడ్ లో అయితే యూజువల్ గా మనం అడ్వైస్ చేయము. డెలివరీ అయినాక ఇమీడియట్ గా కూడా తీసుకోవచ్చు, దెర్ ఇస్ నో కాంట్రా ఇండికేషన్. తర్వాత ఎప్పుడైనా యాక్టివ్ గా సర్వైకల్ ఇన్ఫెక్షన్ లైక్ సివియర్ గా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటాం, యాక్టివ్ గా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇవ్వము. ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అయ్యాక అగైన్ దే కెన్ టేక్ ద డోసెస్. యూజువల్లీ ఆఫ్టర్ 45 years ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఇప్పుడు జనరల్గా మనం ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ అనేది అంటే స్పెసిఫిక్గా ఒక టైం ఉంటుందా? అంటే బిఫోర్ పీరియడ్స్ లేకపోతే ఆఫ్టర్ పీరియడ్స్ ఇట్లా ఏమైనా స్పెసిఫిక్ టైం ఏమైనా ఉంటుందా? వ్యాక్సిన్కి దేర్ ఇస్ నో పర్టికులర్ టైం. మనం పీరియడ్స్లో ఉన్నా, పీరియడ్స్లో లేకపోయినా దానికి సంబంధం తీసుకోవచ్చు. మైల్డ్ కామన్ కోల్డ్ ఉన్నా, మైల్డ్ లో గ్రేడ్ ఫీవర్ ఉన్నా తీసుకోవచ్చు. దెర్ ఇస్ నో ఇండికేషన్. కరెక్ట్గా 0 to 6 months ఫాలో అవ్వాలి. ఇట్ షుడ్ నాట్ బి ఎర్లియర్ దెన్ 2 months. 2 months తర్వాత తీసుకోవచ్చు, కానీ మరి ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు. ఆ షెడ్యూల్ ఫాలో అవుతే సరిపోతుంది.